దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి అని మన అందరికీ తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. మరి ఇక ఆమె ఇప్పుడు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. సో మరి సమయం తక్కువ ఉంది, ప్రచారం ఎలా కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. సో మీరు కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా మంచి మద్దతు ఉందండి. సంపూర్ణంగా ప్రజల మద్దతు చాలా బాగుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది మల్కాజిగిరిలో, కాబట్టి హయ్యెస్ట్ మెజార్టీ ఇవ్వబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎంపీగా గెలిచినాక ఇక్కడ ఎంపీ అయినాకనే అక్కడ ఆయన ముఖ్యమంత్రి గారు అయినారు కాబట్టి పెద్ద ఎత్తున నిధులు కేటాయించబోతున్నారు, మంచిగా అభివృద్ధి చేయబోతున్నారు. కాబట్టి ప్రజలందరూ సీఎం గారి మీద విశ్వాసంతో, ఆయన మీ నమ్మకంతో ఇక్కడ అభివృద్ధి చేస్తారని ఆశతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మాత్రం కొంతమంది ఓట్లు వేయకపోతే మళ్ళీ 10 years బ్యాక్ పోతారనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాబట్టి తప్పకుండా హై మెజార్టీ ఇచ్చి గెలిపిస్తున్నారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. సో మరి మీరు ఇది బాధ్యతగా ఫీల్ అవుతున్నారా? దానికి సంబంధించినంత వరకు మీకు పార్టీలో సహాయ సహకారాలు అందుతున్నాయా? చాలా సంపూర్ణంగా అందుతున్నాయండి. సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. తప్పకుండా మంచి మెజార్టీ కోసం మేము కృషి చేస్తున్నాం. అందరికీ చాలా బాగా అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. అభివృద్ధి చేస్తారనే ఆశతో గవర్నమెంట్ ఉంది. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఏరియా కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు. మల్కాజిగిరి రూపురేఖలు మారబోతున్నాయి కాబట్టి అందరూ నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా హై మెజార్టీ వస్తుంది. ఎవరు ఊహించలేని విధంగా హై మెజార్టీ వస్తుంది. 40 రోజుల సమయం ఉంది, 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో ఈ 40 రోజుల సమయం మీకు సరిపోతుందా? అందరి ఓటర్లను కూడా కలవాలని కూడా ఓటర్లు భావిస్తారు. ఒక ఎంపీగా మరి వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయాలి? అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెట్టుకున్నారు. సీఎం గారు కాబట్టి, ఆయన నియోజకవర్గం కాబట్టి వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఎక్కడైనా సామెత ఉంది. అలాంటి నిజంగా అదే నమ్మకంతో ప్రజలు ఓటేస్తున్నారు. ముఖ్యంగా నేను కూడా గతంలో అవగాహన ఉంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను కూడా ప్రతి గ్రామం తిరగడం జరిగింది. కొన్ని గ్రామాలు మిస్ అయి ఉండొచ్చు, కానీ చాలా వరకు డెవలప్ చేయడం జరిగింది. గతంలో ఉన్న అవగాహన నాకు క్యాండిడేట్ది కూడా కొంత ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి గారిది ఉంది, క్యాండిడేట్ది ఉంది, ప్లస్ ప్రజల్లో కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా హై మెజార్టీ వస్తుంది. నాకున్న అవగాహనతో నేను కూడా ప్రతి కార్యకర్తను, ప్రతి లీడర్స్ని, ప్రతి గ్రామాల ప్రజల్ని అబ్జర్వ్ చేస్తుంటే నిజంగా ప్రజల స్పందన బాగుంది. సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. మంచి హై మెజార్టీతో విన్ అవుతున్నాం. మేడం, మల్కాజ్గిరి నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లు అసెంబ్లీకి సంబంధించినవి. సో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇప్పుడు మీకు విజయానికి దోహదపడే అంశాలు ఏమున్నాయి? అప్పుడంటే గవర్నమెంట్ ఉండే కాబట్టి వేరే పార్టీకి వేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పకుండా ఇట్లా గవర్నమెంట్ అంతకుముందు బిఫోర్ ఎంపీ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారి ఏరియా కాబట్టి ఆయన అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో పూర్తిగా ప్రజలు కాంగ్రెస్కి వేస్తున్నారు. ఆయన నియోజకవర్గం అని తప్పకుండా హై మెజార్టీతో విన్ అవుతున్నాం. దేశంలో 3వసారి ప్రధాని మోదీ అవుతారు, బీజేపీనే మరొకసారి అధికారంలోకి వస్తుంది అనే ప్రచారం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. దీనికి ఏం చెప్పి? ఇక్కడ తెలంగాణలో అయితే బీజేపీ లేదండి. ఇంకా ఎస్పెషల్లీ మల్కాజిగిరిలో అయితే అసలు బీజేపీ ఉంది అంటున్నారు, కానీ ఎక్కడ కనిపిస్తలేదు. ఎక్కడ చూసినా కాంగ్రెసే ఉంది. చాలా బాగుంది. ఇక్కడ మాత్రం మంచి హై మెజార్టీ వస్తుంది కాంగ్రెస్కి. తప్పకుండా మేము ప్రజలలో ఉన్నాము. మేము కూడా ఎప్పుడు ప్రజలలోనే ఉంటాము. ప్రజా సమస్యలు తీర్చడంలో నా పాత్ర కూడా చాలా ఉంది. కాబట్టి తప్పకుండా హై మెజార్టీ వస్తుంది. ప్రజల స్పందన బాగుంది. సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు ప్రజలు. మల్కాజ్గిరిలో మీకు ప్రధాన పోటీదారు బీజేపీ అనుకుంటున్నారా, బీఆర్ఎస్ అనుకుంటున్నారా? మాకు ఏ పార్టీ లేదండి. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కనుక ఖచ్చితంగా ఎంపీ సీట్లకు కూడా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారని కాన్ఫిడెన్స్ ఉందా? తప్పకుండా అండి. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారి ఎంపీ సీట్ ఇది. ఇక్కడ నుంచే ఎంపీ అయ్యి ఇక్కడ నుంచే సీఎం అయినారు కాబట్టి ఆయన తప్పకుండా నా సొంత నియోజకవర్గం అనే ఫీల్తో ఉన్నాడు. ఆయన తప్పకుండా హైయెస్ట్ ఫండ్ ఇక్కడ పెట్టి, ఎక్కువ నిధులు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తారని వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారిది ముఖ్య పాత్ర, తర్వాత క్యాండిడేట్గా నాది కూడా ఉంది. కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీతో గౌరవ ముఖ్యమంత్రి గారి కృషితో ఇక్కడ
పెద్ద ఎత్తున మల్కాజ్గిరి తప్పకుండా హైయెస్ట్ మెజార్టీ వస్తుంది, అభివృద్ధి చేస్తారనే నమ్మకంలో ప్రజలు ఉన్నారు. మీకు ప్రత్యర్థులుగా ఇద్దరు మగవాళ్ళు పోటీలో ఉన్నారు. వాళ్ళు కొంత రాజకీయంగా ఒకరు స్థానికంగా ఉన్నారు, ఒకరు రాజకీయంగా సీనియర్గా ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి ఈటెల రాజేందర్, అలాగే రాగి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి చేస్తున్నారు. సో ఈ స్థానికత అనే అంశం మీకు కొంత ఏమైనా ప్రతిబంధకమైన పరిస్థితి ఉంటుందా? అసలు నిజంగా చెప్పాలంటే మేమే స్థానికులమండి. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్లో మేము మా హస్బెండ్ మహేందర్ రెడ్డి ఇక్కడనే పుట్టినరు, ఇక్కడనే ఆయన 25 ఇయర్స్ నుంచి ఎమ్మెల్యే పాలిటిక్స్ ఇంకా యూత్ ప్రెసిడెంట్ నుంచి స్టార్ట్ అయినారు కాబట్టి ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాస్తవులు కాబట్టి నేను కూడా 18 ఇయర్స్ అవుతుంది జెడ్పీ చైర్పర్సన్గా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 10 సంవత్సరాలు పనిచేయడం అంటే, ఒక ఉమెన్ పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. అది నా ఏరియా, నేను రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన, నాకు కూడా కొంత ఆ ఏరియా అవగాహన ఉంది కాబట్టి మంచి మెజార్టీ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ ఉంది, గవర్నమెంట్ ఉంది కాబట్టి మంచి డెవలప్ చేస్తారని ఆశతో ఉన్నారు. తప్పకుండా హై మెజార్టీ, ఎవరు ఎన్ని చెప్పినా మెజార్టీ మాత్రం పక్క ఖాయం. 100% కాంగ్రెస్ వస్తుంది. 6 నెలల క్రితం మీ భర్త పట్నం మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు, మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. మరొకసారి మీరు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చి ఇదంతా ప్రజలకి చేరిపోయిందా? పూర్తిగా మీరు ఇప్పుడు చేయి గుర్తు నుంచి పోటీ చేస్తున్నారనే సమాచారం పోయిందంటారా? తెలిసిపోయిందండి, ప్రజలకే అన్నీ తెలుస్తున్నాయి ఎక్కువ. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ప్రజలకి ఊర్లో ఇట్లా ఏదైనా సిటీలో జరగగానే మినిట్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి అందరికీ చేతి గుర్తని తెలిసిపోయింది. వీళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినని మొత్తం జిల్లా మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. మేము వచ్చినందుకు నిజంగా చాలా మార్పు వచ్చింది. అన్ని కాన్స్టిట్యున్సీలలో చాలా చేంజ్ వచ్చింది కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీ వస్తుంది. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అంటేనే మినీ ఇండియా. ఇక్కడ అన్ని జాతుల వారు, భాషల వారు కలిసి ఉంటారు. సో దీంట్లో మీకు మల్కాజ్గిరి నుంచి పార్టీ మేనిఫెస్టో కాకుండా మీ సొంత మేనిఫెస్టో ఏదైనా ఉందా? సొంత మేనిఫెస్టో అంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్కి రోడ్ వేయాలని నా ఉద్దేశం. నేను కూడా అక్కడ రూరల్ ఏరియాలో అక్కడ ఫండ్స్ అడిగితే రోడ్లకి ఇవ్వద్దు అని అన్నారు. అంటే నేనన్నా షార్ట్ కట్ రోడ్స్ అయితే అగ్రికల్చర్ ఫీల్డ్స్కి వేస్తే వేరే రూట్లు వెళ్ళేది, ఇటు రూట్లు వెళ్తే షార్ట్ కట్ అయిపోతుంది కాబట్టి వేయండి అని ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా అధికారులకి అండర్స్టాండింగ్లో మేము వేయించినాము. ఇంకా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండొద్దు, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఉండొద్దు, నిరుద్యోగులు ఉండొద్దు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగ లేకుండా చేయాలనేది. ఇంకొకటి మహిళలు కూడా 11 తర్వాత ఖాళీ ఉంటున్నారు, పని ఏముంటలేదు కాబట్టి మహిళలకి కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే సబ్సిడీ ద్వారా 2 లక్షలు గవర్నమెంట్ ఇస్తే 1 లక్ష మాఫీ అవుతాయి. అలాంటి స్కీమ్లు మా మహిళల కోసం ప్రత్యేకంగా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన హైదరాబాద్లో ఎక్కడ లేదు. అది కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఒక 200-300 ఎకర్స్లో ఇక్కడ ఏర్పాటు చేస్తే మహిళలకు కానీ ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి కానీ యూత్ చాలామంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేస్తూ ట్రైనింగ్ అయ్యి అక్కడ బయట ఎక్కడైనా వ్యాపారాలు చేసుకుంటారు కాబట్టి అటు స్కిల్ డెవలప్మెంట్ వస్తే హైదరాబాద్లో చాలా చేంజ్ వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ 39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో దాంట్లో ఓవరాల్గా మహిళా ఓటర్లు కూడా సగం మంది ఉన్నారు. అంటే ఓవరాల్గా 18-19 లక్షల మంది మహిళలు ఉంటారు. ఆ మహిళల కోసం ఒక మహిళ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. మహిళల కోసం ఏం చెప్తారు? మహిళలందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మన మహిళలకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వచ్చిన అవకాశం నాకు ఒక్కటే వచ్చింది ఎంపీగా కాబట్టి మహిళల ఓట్స్ అన్నీ నాకు పడాలని నేను కోరుతున్నా. ఎందుకంటే మహిళలకి ఇప్పటికీ రావు, చాలా వరకు రావు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను 2006లో జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నా. అదే జెడ్పీటీసీలుగా ఉండి చాలామంది ఎమ్మెల్యేస్ అయినరు, మినిస్టర్లు అయినరు. లాస్ట్కి వస్తే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అయ్యిండు. కాబట్టి నేను జెడ్పీ చైర్పర్సన్గానే 3 టర్మ్స్ చేస్తున్నా. అలాంటిది ఇప్పుడు ఎంపీగా అవకాశం వచ్చింది. 18 ఇయర్స్ తర్వాత ఎంపీగా అవకాశం వచ్చిందంటే మామూలు విషయం కాదు. కాబట్టి తప్పకుండా మా మహిళలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక లేడీకి వచ్చింది, ఒక ఉమెన్కి వచ్చింది కాబట్టి మేమందరం ఓటేస్తామని చాలా సంతృప్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. ప్రతి ఒక్క మహిళకి ఇది చాలా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు నిలబడితే మేము నిలబడ్డట్టే అని హ్యాపీగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్గా మేడం, మల్కాజ్గిరి ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు? మల్కాజ్గిరి ప్రజల్ని కోరేది ఏంటంటే
ఇప్పుడు మీరు ఎవరు ఎన్ని చెప్పినా వినొద్దు, ఎందుకంటే ఎవరో ఏదో ఒకటి చెప్తారు, అవన్నీ నమ్మకండి. వీళ్ళు అవగాహన లేదు అది ఇది అంటారు, కానీ అన్నీ మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నవి, స్థానికులం మేము కాబట్టి, ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి మీరు తప్పకుండా మీరు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలి. ఇప్పుడు గెలిపించకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు మల్కాజిగిరి వెనుకబడిపోతుంది. కాబట్టి ఆలోచించండి, మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించండి. నేను మీ సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ అభివృద్ధి చేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఇక ఒక మహిళగా తాను బరిలో ఉంటున్నాను ఎంపీగా. మహిళలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక మల్కాజ్గిరి మహిళలకు నాదొకటే విజ్ఞప్తి. సో ఖచ్చితంగా మహిళలంతా కలిసి తనను గెలిపించిన పక్షంలో మహిళా సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కోసం కూడా తాను కృషి చేస్తాను. అలాగే మల్కాజ్గిరి కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవని పక్షంలో 10 ఏళ్ళు వెనుకకు పోయే పరిస్థితి ఉంటుంది కనుక ఇది సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కనుక అభివృద్ధి కోసము నేను పాటుపడతాను. ఖచ్చితంగా మల్కాజ్గిరి ప్రజలు నాకు ఒకసారి అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సునీత మహేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విఘ్నేష్తో శ్రీనివాస్, న్యూస్ 360 మల్కాజ్గిరి నుంచి.